మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. పట్ట పగుల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన పాదాలకు వందనాలు. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకొని విలాప వాక్యములో నుంచి మాతో మాట్లాడి మీరు ఎలాంటి వాత్సల్యత మా ఎడల చూపి అన్నారో, మీరు ఎంత గొప్ప కృప కలిగిన దేవుడువో, మా పట్ల మీ అపారమైన ఉద్దేశములన్నిటినీ మీరు తెలియచేసినందులకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక పర్యాయము మీ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానించవలసి ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవుడా మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించి ఈ నూతనమైన సంవత్సరంలో ఒక నూతనంగా మమ్మల్ని అందరినీ కూడా దర్శించి బలపరిచి పంపించి మహిమ పొందుకోమని మీరే సహాయం చేయమని, ప్రతి అయ్యా నీకు వందనాలు డిస్టర్బెన్స్ అంతటిని మీ నామలో తొలగించండి. మరి ఎలాంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలమైన సానుకూలమైన మా అందరికీ మేలుకైన మన వాతావరణం మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామం పేరట అడిగి పెట్టుకున్నాం తండ్రి. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసు నామానికే మహిమ కలుగునుగాక. మంచిది. మనం కొద్దిసేపు వాక్య భాగాన్ని విన్న తర్వాత మనం ముందుకు సాగిపోదాం. హబక్కు అంటాడు, సంవత్సరములు గడుచుచుండగా మమ్మల్ని నూతన పరచండి. కనుక వాక్యం వింటూ మనం ఒక మాట దేవుని సన్నిధిలో ఆశతో అలాగ పలుకుతూ మనము ఒక మంచి తీర్మానాలతో వెళ్ళటానికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, సంవత్సరాలు గడుస్తుండగా మీ కార్యములు మా జీవితంలో మా కుటుంబంలో నూతన పరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ చదవబడిన వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 18వ వచనం మనం చదివాం. ఈ 2025 సంవత్సరానికి దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను పట్ట పగలు ఎలాంటి వెలుగు ఉంటుందో, ఏ విధంగా వెలుగు తేజరిల్లుతుందో నేను ఆ విధంగా మీరు వెళ్తున్న మార్గాలను నేను తేజరిల్లింప చేస్తానని వాగ్దానం చేస్తామన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని మనము ఈ సంవత్సర కాలం అంతా ఎత్తి పట్టుకొని ఎంతో దేవుని మీద విశ్వాసముతో దాన్ని స్వతంత్రించుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు దాన్ని నెరవేర్చడానికి దాన్ని దయగలిగిన హస్తాన్ని మన ఎడల చాపుతాడు. గతకాలం మన జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టుగానే మిగిలిపోయేయేమో, లేకపోతే ఎన్నో ఇంతవరకు మనం వాక్యం విన్నట్టుగా కష్టాలు నష్టాలు గుండా ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టామేమో. అయితే ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది అని, ఈ సంవత్సరం కూడా నా జీవితము ఆ విధంగానే చీకటమయంగానే ఉంటుందేమో అని అలాగ భయపడుతూ దేవుని సన్నిధికి వచ్చేవేమో. అయితే దేవుడు తన వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే,
ఈ సంవత్సరం నువ్వు వెళ్తున్న మార్గములో పగలు ఎండ ఏ విధమైనటువంటి తేజస్తో ఉంటుందో నువ్వు వెళ్తున్న మార్గాలను నేను ఆ రీతిగా తేజస్తో నేను నిన్ను నింపుతాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, నీ వెళ్తున్నటువంటి మార్గంలో నీతిమంతుల మార్గమును నేను అంతకంతకు తేజరిల్లు చేస్తాను. ఎలా చేస్తాడు? పగలు వెలుగు ఏ విధంగా విరజిమ్ముకుంటుందో, ఏ విధంగా ప్రకాశమానంగా ఉంటుందో, నీతిమంతుల మార్గమును నేను ఆ విధంగా నేను చేస్తాను. అయితే అనేక మార్గాలు ఉన్నాయి. చెడు మార్గాలు ఉన్నాయి, వంకర మార్గాలు ఉన్నాయి, భక్తిహీనమైన మార్గాలు ఉన్నాయి, మన సొంత మార్గాలు కూడా ఉన్నాయి. బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన పేరు యాకోబు గారు. యాకోబు దేవునితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, అయ్యా, నేను ఒక మార్గంలో వెళ్తున్నాను, ఆ మార్గంలో నీవు నన్ను కాపాడాలి. నేను వెళ్తున్న మార్గంలో నాకు కావలసిన ఆహారం ఇవ్వాలి. నేను వెళ్తున్న మార్గంలో నేను ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. అలాగే నువ్వు తోడుగా ఉండి నాకు విజయాన్ని ప్రసాదించాలి. అలా అయితే నువ్వు దేవుడివని యాకోబు దేవునితో బేరసారాలు ఆడినట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 28 అధ్యాయము 21వ వచనములో. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలే మనము కలిగి ఉంటాం. దేవా, నేను ఒక మార్గంలో వెళ్తున్నాను, ఆ మార్గంలో మీరు నన్ను కాపాడాలి, నాకు కావలసిన ఆహారం ఇవ్వాలి, నేను ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి, మీరు నాకు తోడుగుండి నన్ను వెళ్తున్న మార్గంలో నన్ను నడిపించాలి. అప్పుడే మీరు దేవుడు అన్నట్టుగా మన జీవితాలు కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటాం. అయితే గత కాలం మనం వెళ్ళినటువంటి మార్గాలు చీకటితో నిండిపోయాయేమో, మనం ముందుకు నడవాలనుకుంటున్నా నడవలేక ఏవో అడ్డుగా నిలిచాయేమో, ఆటంకాలు ఉన్నాయేమో, లేక మనం వెళ్ళిన మార్గంలో భయపడిన పరిస్థితులు మనకి కనిపించాయేమో, అందువలన ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అలాగే తటస్థంగా ఉండిపోయామేమో. అయితే దావీదు అంటాడు, కీర్తన 23లో మనం చూస్తే, నేను గాఢాంధకరమైన లోయల్లో సంచరించినప్పటికీ నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నాకు తగలదు. నా ప్రక్క 1000 మంది పడినా, నా కుడి ప్రక్క 10,000 మంది పడినా నాకు అపాయమేమి కూడా రాదని దావీదు ఎంతో నిశ్చయంతో చెబుతున్నట్టుగా మనం గమనిస్తాం. కనుక గత కాలంలో మన మార్గాలు, వెళ్తున్న మార్గాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయేమో, మన మార్గాల్లో ఆటంకాలు అడ్డులు ఎదురయ్యాయేమో. అయితే దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు వెళ్తున్న మార్గంలో పగలు వెలుగు ఏ విధంగా తేజరిల్లుతుందో, నీతిమంతులు వెళ్తున్న మార్గమును నేను ఆ రీతిగా తేజరిల్లింప చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు దేవుని యందు బాగా నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ప్రార్థన చేసుకొని అలా పడుకున్నప్పుడు కల వచ్చిందట. ఆ కలలో దేవుడు తను కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్టుగా కల కంట ఉన్నాడు. మొదటగా దేవుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని కలలో తను చూస్తూ ఉన్నాడు. మొదటగా
కొండల్లో నుంచి వెళ్తూ ఉన్నారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి రకరకాల ప్రాంతాల గుండా వెళ్తున్నారు. రమ్యమైన పట్టణాల గుండా వెళ్తున్నారు. చూడటానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ఒక దృశ్యాల్ని అలాగ చూసుకుంటూ దేవుడు తను వెళ్తున్నట్టుగా కళ్ళలో చూస్తున్నాడు. అప్పుడు రమ్యమైన, అందమైన, ఆహ్లాదకరమైనటువంటి ఆ ప్రాంతాల గుండా దేవుడు ఆ విశ్వాసిని వెళ్ళినప్పుడు అక్కడ దేవుని పాదాలు, ఆయన నమ్మినటువంటి పాదాలు, 4 పాదాలు కనిపిస్తూ ఉన్నాయంట. అప్పుడు ఈ కళలో ఈ నమ్మిన వ్యక్తి అనుకుంటున్నాడు, అబ్బా దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా అన్నదమ్ములైనా, నా బంధువు స్నేహితులైనా ఎవరు నాకు తోడుగా లేరే. ఈయన్ని నమ్ముకున్నందుకు నన్ను తోడుగుండి నడిపిస్తున్నాడని ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని చూసి ఎంతగానో మనసులో స్తుతిస్తూ ఉన్నాడంట. అలా కొద్ది దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు ఇద్దరు. అక్కడ భయంకరమైన ఎడారి, భయంకరమైనటువంటి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, భయంకరమైనటువంటి ఎత్తు పల్లాలు, అలాంటి ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు 2 పాదాలు కనిపిస్తూ ఉన్నాయంట. మొదటేమో 4 పాదాలు కనిపించాయి. దేవుడు తన చంకన పట్టుకొని, నేను దేవుడు చేయి పట్టుకొని వెళ్తూ ఉన్నాం, చాలా సంతోషమని దేవుణ్ణి స్తుతించాడు. మరికొద్ది ప్రయాణంలో దేవుడు ఆ వ్యక్తి చేయి పట్టుకొని అలాగా వెళ్తున్న తరుణములో గచ్చిపొదలు ఎదురయ్యాయి, ముళ్ళ తప్పులు ఎదురయ్యాయి, ఎండిన ఎడారి ఎదురయ్యింది, లోతు పల్లాలు ఎదురయ్యాయి. అలాగా చాలా కష్టతరంగా, చాలా ఇబ్బందికరంగా ఆ ప్రయాణం కొనసాగుతున్నట్టుగా కలలో చూస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడంట మనసులో, మంచిగా ఉన్న ప్రాంతాల్లో ఏమో దేవుడు నన్ను చేపట్టుకొని నడిపించాడు. ఇప్పుడు నేను కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నన్ను దేవుడు వదిలేశాడే, అందుకే ఆ ఒక్కడ పాదాలే కనిపిస్తున్నాయని ఆ కళలో అలాగా చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఆ కళలోనే దేవుని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను నీ మీద ఆధారపడ్డాను కదయ్యా, నిన్ను నమ్ముకున్నాను కదయ్యా, మీరు చెప్పినట్టుగా జీవించాను కదయ్యా, కానీ మొదటేమో నన్ను బాగా తోడుకొని నడిపించారు, కానీ కష్టములు ఉన్నప్పుడు, నష్టములు ఉన్నప్పుడు, మోయలేని భారం మోస్తున్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు నన్ను అక్కడనే వదిలిస్తావా ప్రభువా అని ఏడుస్తూ దేవునికి ఒక ప్రశ్న అడుగుతున్నాడంట. అప్పుడు ఒక మెల్లనైన స్వరం వెంట ఉన్నాడట, నా కుమారుడా, ఆ 2 పాదాలు నీవు కాదు, అవి నావి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కష్టములు ఉన్నప్పుడు, నష్టములు ఉన్నప్పుడు, కన్నీళ్ళ గుండా వెళ్ళినప్పుడు, మోయలేని భారం మోస్తున్నప్పుడు, ఆ ఎడారిలో నడవలేక సొమ్మసిల్లి కుప్ప కూలిపోయినప్పుడు ఆ బాధ నువ్వు అనుభవించకూడదని, ఆ దుఃఖము నువ్వు పడకూడదని, ఆ వేదన నీకు రాకూడదని, ఆ కన్నీళ్ళు నీకు ఉండకూడదని నా చంకనెత్తుకొని నేను నిన్ను నడిపిస్తున్నాను, ఆ 2 పాదాలు నీకు కనిపిస్తాయని చెప్పాడంట. ఆమేన్. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరం వాగ్దానం, ఇదిగో నీతిమంతుల మార్గము నేను ఎలా చేస్తానంటే, పట్టపగలు వెలుగు ఎలాగ ఉంటుందో, పట్టపగలు వెలుగు అంతకంతకు ఏ విధంగా ప్రకాశమానంగా తేజరిల్లుతూ ఉంటుందో, నీవు నడుస్తున్న మార్గములో నేను ఆ రీతిగా తోడుగుండి వెలుగును ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ వెలుగు మన జీవితంలో మనం అనుభవించాలంటే, మనం వెళ్తున్న మార్గంలో దేవుడు తోడుగుండి, ఆ ఎండ అంతకంతకు తీవ్రమై భూమి అంతటా
ప్రకాశమానంగా విరజిమ్మినట్టుగా మన జీవితంలో మనం వెళ్ళిన మార్గంలో మనకు తోడుగుండి ఆ వెలుగు విరజిమ్మాలి అంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కనుక చేస్తే ఖచ్చితంగా నిశ్చయంగా గత కాలంలో బాధపడ్డావేమో, ఇబ్బంది పడ్డావేమో, ఒంటరిగా ఉన్నావేమో, దుఃఖములు ఉన్నావేమో, సమస్యలైన వలములో ఇరుక్కుపోయావేమో, అనారోగ్య పరిస్థితుల చేత బంధింపబడ్డావేమో, నీవనేవారు లేక ఒంటరిగా కుమిలిపోయి వచ్చేవేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్తున్న మార్గములో నేను నీకు తోడుగుండి పట్ట పగలు ఏ విధంగా వెలుగు ప్రకాశిస్తుందో నీ మార్గములో నేను వెలుగును ప్రసరింపచేస్తాను. అయితే ఎలాగా మన మార్గంలో వెలుగు వస్తుంది, ఎలాగా ఆ వెలుగును మనం పొందుకోగలుగుతాం అని మనము ఆలోచన చేస్తే యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూస్తే, యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటెను అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను. నీ జీవితంలో ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, బాబు వినాలి, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దావీదు అంటాడు, గాఢాంధకరమైన లోయల గుండా నేను వెళ్ళాను, అనేక పర్యాయాలు నా ప్రక్క 10,000 మంది పడిపోయారు, మరొక ప్రక్క 1000 మంది కూలిపోయారు, అయినను ఏ అపాయం నాకు రాలేదు. గాఢాంధకరమైన లోయల్లో చీకట్లో సంచరించినప్పుడు, నేను వెళ్తున్న మార్గంలో నాకు దారి కానరానప్పుడు, దేవుణ్ణి నేను కాపరిగా చేసుకున్నప్పుడు, ఒక కాపరి గొర్రెని ఏ విధంగా నడిపిస్తాడో ఆ రీతిగా నడిపించాడు అని తన అనుభవములో నుంచి ఒక పాట రాశాడు. ఆమేన్, ఆమేన్. అలాగ మన జీవితంలో గతించిన కాలంలో నువ్వు నడుస్తున్న మార్గం నీకు దారి కాననే పరిస్థితులు ఉన్నాయేమో, ముందుకు సాగాలనుకుంటున్నావు, సాగలేకపోతున్నావు, ముందుకు ప్రయాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ప్రయాణించలేకపోతున్నావు, నీ తెలివంతా ఉపయోగించావు, నీ శక్తి అంతా ఉపయోగించావు, నీ ఆలోచనలన్నీ కూడగట్టి ప్రయత్నం చేసావు, కానీ ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఆటంకం. యెహోషువతో అంటున్నాడు, యెహోషువా భయపడకు, దిగులు చెందకు, నువ్వు ఏ మార్గము గుండా వెళ్తున్నావో ఆ మార్గములో నేను మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుగా ఉండి చేరవలసిన గమ్యానికి నేను చేరుస్తాను. ఆమేన్. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు యొర్దాను అడ్డుగా రాలేదా? అడ్డుగా వచ్చింది. అయ్యో, దేవుని మాట నమ్మి మేము ముందుకు సాగుతుంటే ఈ యొర్దాను దాటి ఎవడు వెళ్ళగలడు అని ఆందోళన చెందినప్పుడు దేవుడు వారికి ఉన్న యొర్దానుని ఏకరాశిగా చేశాడు. ఆమేన్, ఆమేన్. మరొక పర్యాయం ఎరికో గోడలు అడ్డొచ్చాయి. మరొకసారి హాయి పట్టణం మీదకి వెళ్తే వారి మీద అపజయం పొంది అనేక మంది చనిపోయారు. కనుక మన జీవితంలో ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందని దాని ఉద్దేశం కాదండి. ఆటంకాలు వస్తాయి, అడ్డులు వస్తాయి, చీకటి కమ్ముతుంది, సమాధానం ఉండదు, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఆయన మనకు తోడుగుంటే, మన మార్గంలో ఆయన వెలుగుని ప్రసరింపచేస్తే ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటిని దాటుకుండి నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుతావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుదాం. కనుక యోబు భక్తుడు, యోబు గ్రంథంలో మనం చూస్తాం, అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందట? మధ్యాహ్న కాలమందు తేజస్సు. ఇప్పుడు బాగా 12 నుంచి మధ్యాహ్నం వేళ ఎండ ఎలా ఉంటుందండి? చాలా తీవ్రంగా ఉంటుంది. సూర్యుని ఎవరు కూడా చూడలేనటువంటి వెలుగు. కనుక అలాంటి వెలుగు నీ మార్గంలో నేను నీకు కలుగు చేస్తాను. ఆమేన్, ఆమేన్. చూస్తే ఇంకా నీకు చీకటి కమ్మినను అది ఎలా చేస్తానట? అరుణోదయము కాంతి వలె నేను చేస్తాను. ఎప్పుడు మన మార్గాల్లో మనం వెలుగును చూడగలుగుతాం.
ఎప్పుడు మన మార్గాల్లో పట్ట పగలు వేకువ వెలుగు వచ్చినట్లుగా మన జీవితంలో వెలుగుని చూస్తాం అంటే అదే యోబు అంటాడు. చూడండి 14వ వచనం మనం చూస్తే 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములోని బాబు వినాలే, మీరు శ్రద్ధగా వినండి అమ్మ, తిరక్కండి అటు ఇటు దయచేసి, కొద్దిగా ఓపిక పట్టండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో వెలుగు లేదు, చీకటి కమ్ముకుంది, గాఢ అంధకరమైన లోయలు గుండా వెళ్తున్నావు. ప్రమాదం సుమా, నువ్వు ముందుకు సాగలేవు, నీ కుటుంబం ముందుకు సాగదు. దేవుడు చూపించిన మార్గంలోకి వెళ్తే నీ జీవితంలో పట్ట పగలు వెలుగు ఏ విధంగా తేజరెల్లుతుందో ఆ రీతిగా దేవుడు చేస్తానంటున్నాడు. అయితే ఆ విధమైనటువంటి వెలుగు మన మార్గాలు మనం పొందుకోవాలంటే ఏమంటున్నాడు చూడండి, చదవమ్మా. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడవాలి. నీ గుడారములో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ దుర్మార్గత ఉందో దాన్ని నీవు తీసివేస్తే అప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కొట్టాలి చప్పట్లో, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ అంతా మనం గమనిస్తే వాగ్దానం చేసి ఉన్నది. ఆయనకి ఏమండి పేరంటే వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? ఏ దేవుని మాటలు వింటున్నావో తెలుసా? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆమేన్. ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం, నువ్వు వెళ్తున్న మార్గంలో వెలుగు తేజరిల్లుతుంది. అయితే ఆ వెలుగు మన జీవితంలో రావాలంటే మనం ఏం చేయాలో మనము కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిలిప్పి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు తెలియచేస్తాడు. చూడండి, ఫిలిప్పి రాసిన పత్రిక తీసిన వారు చదవండి. సహోదరులారా, ఇదిగో ఓ సహోదరులారా, ఓ సంగమా, దేవుని నమ్మిన ఓ పిల్లలారా, దేవుని సముఖకు వచ్చినటువంటి ఓ కుమారుడా, కుమార్తె, పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు వినండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచలేదు. అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగరపడుతున్నాను. చప్పట్లు కొట్టాలి, దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుని వెలుగు నువ్వు చూడాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే, ఆ దావీదులాంటి తోడు నీకు రావాలంటే, యెహోషువకు తోడున్నట్టుగా దేవుని తోడు నీకు, నీ కుటుంబానికి రావాలంటే, దేవుడు ఆ బైబిల్లో చెబుతున్నటువంటి మొట్టమొదటి మనం గమనిస్తే పౌలు అంటున్నాడు, గతకాలము మునుపుటి విషయము చదవండి, ఏమన్నాడు? వెనికివి మరచాలి. యోబు గ్రంథములో మనం చూసాం, నీ చేతిలో ఉన్న పాపం ఏంటి, నీ గుడారంలో ఉన్న దుర్మార్గత ఏంటి, దాన్ని విడిస్తే అప్పుడు దేవుడు నీకు తోడుగుండి నీ కుటుంబంలో వెలుగు విరజిమ్ముతుంది. ఆమేన్. అయితే మనం ఏం చేయాలంటే, మన జీవితంలో ఆ వెలుగు మనం పొందుకోవాలంటే వెనకున్నవి మరిచిపోవాలి. గతం మరిచిపోవాలి. బైబిలు ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే బైబిల్ చెబుతున్నటువంటి సారాంశం ఏంటి తెలుసా? గత కాలమును గురించిన విషయాలు నువ్వు మరిచిపోవాలి. పాత జీవితాన్ని మరిచిపోవాలి, విడిచిపెట్టాలి. పౌలు అంటున్నాడు, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును ఒక ప్రక్క, మరొక ప్రక్క నేను దెబ్బలు తిన్నాను, ఆకలితో ఉన్నాను, చెరసాల్లో వేయబడ్డాను, ఎన్నోసార్లు వస్త్రహీనుడిగా చేయబడ్డాను. అయినను నాకు లాభమున్నా, నష్టమున్నా, కష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, నా పాతది ఏదైతే ఉందో
దాన్ని నేను మరిచిపోతున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను ఏంటంటే, నా కొరకు ఒక ముందు ఒక బహుమానం ఉంది, నా కొరకు వెలుగు దేవుడు సృష్టించాడు, అది నేను పొందుకోవటానికి నా గతాన్ని నేను మర్చిపోతున్నాను. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీ గత అనుభవాలని ఈరోజు దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. పౌలు తన సాక్ష్యం చెప్తున్నాడు, నేను హింసకుడును, భయంకరమైన హానికరుడును, దోషకుడును. ఈ మాటలు వింటున్నా నీవు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే నువ్వు విడిచిపెడితే దేవుని వెలుగు నీ కుటుంబంలో చూస్తావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒకటి చేయుచున్నాను, ముందున్న వెలుగు కోసం నేనేం చేస్తున్నట ఏం చేస్తున్నట వేగర పడుతున్నాను, పరిగెత్తుతున్నాను అంటాడు. అదే పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రికలో 4:22-24 చూస్తే, మీరు పూర్వము మునుపటి ప్రవర్తన విషయమైతే మీరు అంధకార సంబంధమైన వారి వలె ఉన్నారు అన్నాడు. అంటే పూర్వం దేవుని దగ్గరికి రాకముందు మీరు అక్కడ చదవండి అమ్మ, ఏ మాట ఉందో చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:22-24 వరకు. కావున మునుపుటు అంటే ముందు, ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు, దేవుని మందిరానికి రాకముందు, దేవుని సన్నిధి ఎరగకముందు, దేవుని తెలుసుకోకముందు మీరు ఎలాంటి వారంటే, మనం ఎలాంటి వారమంటే, మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసం చేసినటువంటి స్వభావం మంది. అమ్మ వినాలి, మోసం. భర్త భార్య, భార్య భర్తని, ఇంటిలోనే మోసం, సంఘములో మోసం, సమాజంలో మోసం. మోసకరమైన హృదయం మీదే, చెడిపోయిన హృదయం మీదే. అవకాశం వస్తే చాలు దేనికైనా పాత స్వభావం. కానీ ఇప్పుడైతే మీరు నవీన స్వభావం ధరించుకోవాలి. ఆమేన్. మన జీవితంలో దేవుని వెలుగు ఉండాలంటే మనం ఏం చేయాలంట? పాతవి చెప్పండి, పాత వదిలేయాలంటే పాత సామాన్లు వదిలేయాలి కాదండి. మన జీవితంలో దేవునికి ఏవైతే ఆయాస్కరమైన ఉన్నాయో, దుఃఖకరమైన ఉన్నాయో అవి మన అన్నిటిని మనం ఏం చేయాలట? పాతవి మనం ఏం చేస్తామండి? అవి పడేస్తాం, చెత్తలో వేసేస్తాం. అలాగే మన హృదయంలో అనేకమైనవి ఉన్నాయి. కక్షలు, అసూయ, ద్వేషం, మత్సరం, ఈర్ష్య, పాపం, విచ్చలవిడితనం, భయములేనితనం, ఇవన్నీ కూడా మనము తీసుకోవాలి, తొలగించుకోవాలి. ఆమేన్. ఆయన అన్నాడు, నేను వచ్చి మీరు తీసేస్తున్నానులే, మీ అంతటా మీరే తీసుకోవాలి, తొలగించుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ఆమేన్. కానీ మనం చాలాసార్లు ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా తీసే నువ్వు దాన్ని అలాగే పట్టుకుంటే దేవుడు తీయడు. నువ్వు దాన్ని విసిరిస్తే దేవుడు అటువైపు నీ మనస్సు వెళ్ళకుండా ఆయన సహాయము చేస్తాడు. కనుక మన జీవితంలో దేవుని వెలుగు పొందుకోవాలంటే మొదటగా మనం ఏం చేయాలంట? పాతవి అంటే పాత జీవితాలు, పాత అలవాట్లన్నీ కూడా తొలగించుకోవాలి. రెండోదిగా లోకా సువార్త 8:38 మనం చూద్దాం. లోకా సువార్త 8:38. అక్కడ శానా దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. వాడు స్వస్థత పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత యేసు ప్రభు వారు ధోని ఎక్కి వెళ్తే, అప్పుడు బాగుపడిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. లోకా సువార్త 8:38. లోకా సువార్త 8:38. గెరాసీనీల ప్రాంతము నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి, అమ్మ వినండి, నీ పిల్లల మాట వినట్లేదంటే వాటిలో దెయ్యం ఉంది. నువ్వు కోరుకున్నట్టుగా వస్త్రాలు వేయట్లేదంటే దెయ్యాలు ఉన్నాయి. ఒక దురాత్మ మనిషిని ఎలా తీసుకుపోతుందో చూడండి. ప్రతి మనిషిలో అనేకమైన దురాత్మలు. నీ అలవాట్లు పోలేదంటే నీలో దురాత్మ ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంటే
నువ్వు మంచి పనులు చేస్తావు, దేవునికి లోబడతావు, దేవుని మందిరానికి వస్తావు, దేవుణ్ణి గౌరవిస్తావు, అన్ని విషయాల్లో లోబడి మెలుగుతావు. నీలో దురాత్మ ఉంటే ఎవడ మాట వినవు నువ్వు. ఆమేన్. వాడు అనేకమైన దెయ్యాలతో ఉన్నాడంట. వాడి నివాసం ఎక్కడంటే సమాధుల్లో. వాడికాడు గాయపరుచుకుంటున్నాడు, అనేకులకు భయానకమైన పరిస్థితి వాతావరణం కల్పిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ముట్టి బాగు చేసిన తర్వాత యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే యేసయ్య నీతో కూడా నేను ఉంటాను. అది మన జీవితంలో మార్పు రావాలి. ఒకప్పుడు విడిచిపెట్టిన దాన్ని మరలా నువ్వు కలిగి ఉన్నావా? నీ జీవితంలో వెలుగు ఉండదు. నీ జీవితంలో దేవుడు తోడు చూడలేవు. నువ్వు నీ జీవితంలో దేవుడు తోడుగుండి వెలుగు రావాలంటే నీలో మార్పు రావాలి. ఈ స్వస్థత పొందిన వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యో నేను అటు తిరుగుతా ఇటు తిరుగుతా, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటా, నేను అనలే. అయ్యా, నన్ను విడిపించిన దేవుడువు, నన్ను నడిపించిన దేవుడు, ఇన్నాళ్ళు కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, సంఘానికి దూరంగా ఉన్న నన్ను బాగు చేసినందుకు నీతోనే నేను ఉంటాను. ఆ మార్పు వచ్చింది. ఆ మార్పు మనలో వచ్చినప్పుడే నీ జీవితంలో వెలుగు. ఆమేన్. మూడోదిగా చూస్తే లోక సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయము 8వ వచనం. లోక సువార్త. జక్కే నిలవబడి, ఇదిగో ప్రభువా, చూడండి వినండమ్మా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను. ఎవరన్నారు ఈ మాట? జక్కి ఎలాంటి వాడు? బిల్లు కలెక్టర్, డబ్బులు వసూలు చేసేవాడు, సొంకపు గుత్తదారుడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ నీ ఆస్తులు భాగమేమంటే దేవుడు డబ్బులు అడుగుతాడా పాస్టర్ గారికి? కానీ జక్కీ ఏమన్నాడు? ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలోకి ఆహ్వానించాడో జక్కీలో వచ్చిన మార్పు చూడండి. అయ్యా, ఇంతవరకు ఈ ఆస్తే, ఈ డబ్బే ప్రధానం అనుకున్నాను, కానీ అన్యాయంగా ఈ సంపాదించిన నా ఆస్తిలో నేను బీదలకు ఇచ్చేస్తాను. ఇది మార్పు. ఆమేన్, ఆమేన్. ఆ మార్పు మనలో రావాలి. అప్పుడే దేవుని వెలుగు మనకు మార్గాల్లో ఉంటుంది. రెండోదిగా చూడమ్మా, ఏమంటున్నాడు? నా ఆస్తిలో భాగం ఇస్తాను, నేను ఎవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 అంతలు ఇస్తాను. ఇది మార్పు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కొడితే కొట్టండి, లేకపోతే లేదు, గట్టి కొట్టండి. కనుక ఈ సంవత్సరం నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే గతం విడిచిపెట్టియాలి, నూతనమైనవి ధరించుకొని ముందుకు సాగినప్పుడు పట్టపగలు వెలుగు ఏ విధంగా తేజరిల్లుతుందో నీ మార్గాలు అలాగ తేజరిల్లింపజేస్తాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, గతించిన దినాల్లో ఒకవేళ నువ్వు చెప్పినా చెప్పకపోయినా మనందరి జీవితాల్లో ఇలాంటి భయంకరమైన మార్గాలు గుండా వెళ్ళాం. ఈ మార్గాల్లో ఎన్నోసార్లు అలిసిపోయాం. ఈ మార్గాల్లో ఎన్నోసార్లు సొమ్మసిల్లిపోయాం. ఈ మార్గాల్లో ఆకలితో అలమటించిన పరిస్థితులు ఎన్నో చూసాం. ఈ మార్గాల్లో ఒంటరిగా కుమిలిపోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, నీవు వెళ్తున్న మార్గంలో నేను నీకు తోడుగుండి పట్టపగలు వేకు వెలుగు తేజరిల్లినట్లుగా నీ మార్గాల్లో నేను వెలుగుని ప్రసాదిస్తానంటున్నాడు. ఆ వెలుగు ఈ సంవత్సరం నీవు నీ కుటుంబం అనుభవించాలని నువ్వు కోరుతున్నట్టయితే, మనం ఇప్పుడు విన్నటువంటి 3 వ్యక్తుల్లో మనం చూసాం. గతకాల పాత జీవితాన్ని వదిలివేశారు, గతకాల అనుభవాలను వదిలివేశారు, దేవునికి ఆయస్కరమైనది వదిలివేశారు. వారి జీవితంలో ఒక నూతనమైన మనసుతో వెళ్ళారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. అప్పుడు ఎప్పుడైతే నా ఆస్తిలో భాగం ఇస్తానో అన్నాడు, నేను ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తాను అన్నాడో, అక్కడ ఒక మాట చూడండి, అది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు యేసు నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. కొట్టని చప్పట్లు. ఆమేన్. అప్పుడు యేసు, ఎప్పుడైతే నీ పాత జీవితానికి స్వస్తి చెప్పుతావో అప్పుడు నీ కుటుంబంలో వెలుగు వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
నీ కుటుంబంలో చీకటి విరజిమ్ముతుంది. ఆ కృప నాకు దయచేయ్యా, ఆ పరిస్థితి నేను కలిగి ఉండాలయ్యా అని మనసారా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కోరుకుంటే మునిపెన్నడూ చూడని కార్యాలు, మునిపెన్నడూ అనుభవించలేనటువంటి గొప్ప కార్యాలు నా దేవుడు చేయటానికి తన దయగలిగిన హస్తాన్ని నీ వైపు చూపుతున్నాడు. గత కాలంలో ఎన్నో దుఃఖమైన పరిస్థితులు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, ఎన్నో భయపెట్టే పరిస్థితులు నువ్వు దాటుకుంటూ ఈ సంవత్సరంలోకి వచ్చేవేమో. అయితే దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, నీ మార్గాలు నేను తోడుగుండి పట్టపగలు వెలుగు వచ్చినట్లుగా నీ జీవితంలో వెలుగుని ప్రసాదిస్తాను. అట్టి గొప్ప ఆ వాగ్దానము మన ఒక్కొక్కరి జీవితాల్లో, మన కుటుంబంలో, ఈ సంఘములో దేవుడు నిశ్చయముగా నెరవేర్చునుగాక. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.